నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలకు రంగులు మార్చే ఉన్న దాన్ని మీద శ్రద్ధ విద్యార్థుల కడుపు నింపుదామన్న ఆలోచన లేని మూర్ఖుడని ఈ 5 ఏళ్ల పాటు 475 జూనియర్ కళాశాలల్లోనే 1,48,000 మంది విద్యార్థులను పస్తులు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ బడి భోజనాన్ని మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవిత భోజనం చేశారు. భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరాధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల ప్రస్తుతం ఉండకూడదన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదములు. రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు. నా బడుగు బడిగిన వర్గాలు అన్నారు. నా బడుగు బడిగిన వర్గాల బిడ్డలు స్కూళ్ళలో కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా ఇష్టం లేక సుమారుగా 1.5 లక్ష మంది పస్తులతో 5 సంవత్సరాలు చదువుకున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని చర్చించి మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ గారి పేరు మీద మనం భోజనం పిల్లలందరికీ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకొని సుమారుగా ఈ 3 నెలలకే 27 కోట్ల నిధులు అవుతాయి. అది కూడా ఈ కష్టకాలంలో ఏ డిపార్ట్మెంట్ చూసిన అప్పులే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులే కనిపిస్తున్నాయి. అయినా విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 నెలలకే 27 కోట్లు, మరి సంవత్సరానికి సుమారుగా 96 కోట్ల నిధులతో ఈ మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.